వాహనాలు నడిపేటప్పుడు భద్రతా చర్యలు పాటించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. సారపాకలో సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డ్రైవర్లకు రోడ్డు నియమాలు, సిపిఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సిగ్నల్స్ కు లోబడి ప్రయాణించాలని సూచించారు. జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నవ్విండు బాగానే ఉంది, కానీ ఆయన చెప్పినటువంటి విషయాలు మాత్రం మర్చిపోకండి. ఏదో కొన్ని సినిమాలలో ఏదో మనం టైం పాస్కి వెళ్ళి చూసి ఆవిడ నవ్వి తర్వాత మర్చిపోతుంటాం. ఈ క్లాస్ మాత్రం దయచేసి అలా చేయకండి. ప్రతి విషయము తను చెప్పింది, ఎందుకంటే ఇప్పుడు నాకు 30 సంవత్సరాల సర్వీసు డిపార్ట్మెంట్లో, తను దాదాపు ఒక 10-15 కారణాలు చెప్పారు ఎలా జరుగుతానండి. ప్రతి యాక్సిడెంట్కు వాటిల్లో ఏదో ఒకటి కారణమైంది, ఏదో ఒకటి. ఆ 10-15లో జనరల్గా మా పోలీసు వాళ్ళు మా కేసెస్ ఉంటాయి కదా, యాక్సిడెంట్ కేసెస్ కాక వేరే కేసెస్ అన్ని కూడా కీర్తి, కాంత, కనకం, ఈ మూడిట్లలో ఏదో ఒకదానికి సంబంధం ఉంటుంది. ప్రతి నేరం కూడా అట్లనే యాక్సిడెంట్ జరిగితే సార్ చెప్పినటువంటి ఇన్ని విషయాలలో ఏదో ఒకటి కారణంగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా మేము రోజు ఈ యాక్సిడెంట్ కేసెస్లో 2 వీలర్స్ ప్లస్ ఆటోసే ఎక్కువ యాక్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. లారీ, బస్సెస్ కూడా జరుగుతూ ఉన్నాయి, కాకుంటే అవి రేర్గా జరిగేటి. జస్ట్ నిన్న రాత్రి పాల్వంచలో రోడ్ క్రాస్ చేస్తున్నటువంటి ఒక ముసలావిడను 2 వీలర్ గుద్దింది, కింద పడ్డది. పాపం తల్లి తలబలిగింది, హాస్పిటల్ తీసుకెళ్ళింది, హాస్పిటల్ చనిపోయింది. జస్ట్ ఏంటంటే ఓవర్ స్పీడ్తో ఉన్నాడు, అసలు కంట్రోల్ లేకుండా నడిపిస్తూ ఉన్నాడు. 2 వీలర్ గుద్దితే మనిషి చనిపోయిండు, అది పాల్వంచ టౌన్లో. అంటే చూడండి అంత ఎంత రెక్లెస్గా. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య